ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సితారా, గుడ్ న్యూస్. రాజు బ్రతుకుంటే కాదమ్మా ఈ ఊరు వచ్చాడు. ఇవాళ రేపు నిన్ను కలుస్తాడు. అలా అని దేవదాస్ చెప్పాడా? నీ ఆవేశం ఎదుటి మనిషిని సగం మాట్లాడలేదమ్మా. నిజం చెప్పినప్పుడు ఎవరైతేనే దయచేసి అర్థం చేసుకో. రేపు జరగబోయే పెళ్లి వాయిదావి. మనం అనుకున్నది నిజం కాకపోతే నీ మనశ్శాంతి కోసం నేను ఏమైనా చేస్తాను. ఇదంతా ఆ దేవదాసు పత్రిక వాళ్ళు ఆడే నాటకం కావచ్చు, కానీ అతను చెప్పింది నిజమైతే రేపు ఈ పెళ్ళయ్యాక రాజొస్తే నువ్వు అనుభవించే నరకం ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అనుభవించు. డాక్టర్, మీరు ఆ దేవదాస్ మాయలో పడి ఈ పెళ్లి అప్పడం నాకేమాత్రం ఇష్టం లేదు. నేను మనశ్శాంతితో బ్రతకడం ఇష్టం లేని ఆ దేవదాస్ ఎన్ని మాటలైనా చెబుతాడు, ఎన్ని నాటకాలైనా ఆడతాడు. దయచేసి అతని మాటలు నమ్మకండి, ఈ పెళ్లి ఆపకండి. అతను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదు. అందాక ఈ పెళ్లి ఆపక తప్పదు. అలా జరగటానికి వీల్లేదు. అతని మాటలు నమ్మే మీరు నన్ను నమ్మండి, ఈ పెళ్లి ఆపకండి. అంత మొండిగా నువ్వు మాట్లాడితే నిన్ను ఒప్పించలేను. నేను నీ మేలు కోరి నిన్ను పెళ్లి చేసుకోను అంటాను. సితారా, అంత దూరం రా నీకు. ఓకే డాక్టర్, ఓకే, అలాగే ఈ పెళ్లి ఆపేయండి. జీవితంలో నేను అనుకున్నది ఏం సాధించాను కనుక ఓకే. నా రాజు చనిపోయాడన్న నా మాట ఎవరు నమ్మకండి. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిదని చెప్తున్నాను. హలో డైరెక్టర్ గారా, మీరు చెప్పిన ఆత్మహత్య పరిష్కారం చాలా బాగుంది. రేపే షూటింగ్ పెట్టుకోండి. ఏమిటి, నా పెళ్ళ క్యాన్సిల్ అయింది. సీతారాం ఎక్కడో తెలుసండి. ఓటర్ కింద పడతా తప్పుకోవయ్యా. సితార గారు ఎక్కడ తెలుసండి? எனக்கு தெரியாதுங்க. సితార గారు ఎక్కడ తెలుసండి? நேரா போ. సినిమా యాక్టర్ సితార గారు ఎక్కడ తెలుసండి? బాల్కనీ స్టూడియోకి పోయి అడిగియా. ఆగోయా, కారు కింద పడతావు. నేరా పోయి లెఫ్ట్ లో పోతా. చిన్నగా వెళ్ళి రైట్ లో వెళ్ళండి. సితార గారు ఎక్కడ తెలుసండి? తెలియదు. సార్, సితార గారి పోయా. సితార గారు ఎక్కడ తెలుసండి? ఐ డోంట్ నో. ఏమండి, సితార గారు ఎక్కడ తెలుసండి? టీ నగర్లో అండి. ఏమండి, టీ నగర్ ఎక్కడండి? నేరా పోయా. వాడి సంఖ్య నడిచే వాటం చూస్తుంటే ఎవడో పల్లెటూరు రోడ్లు ఉన్నాడు రా. పదండి పదరా. పద. మెలకు వస్తున్నట్టుంది డాక్టర్. మెలకు వస్తే బాధ భరించలేడు. ఇంజెక్షన్ ఇవ్వు, మత్తి ఇవ్వాలి. సార్, ఎవరో ఒక అతను వచ్చి మీకు ఉత్తరం ఇమ్మన్నారు. డాక్టర్ గారు, ఇక మిమ్మల్ని ఎవరిని విసిగించను, హింసించను. నా చివరి రోజుల్లో శాంతిని ప్రసాదించిన మహానుభావుడిగా మీకు నా కృతజ్ఞతలు. నా జీవితానికి ఇదే ఆఖరి రోజు. సెలవు. సితారా. డాక్టర్ మూర్తి గారు ఆ గదిలో ఉన్నారు.
గుడ్ మార్నింగ్ సార్. పెళ్ళి అయిపోయిందా? రాజు కనిపించాడా? తార ఆత్మహత్య చేసుకోబోతుందా? పెళ్ళైతే ఆపగలిగాను. ఇప్పుడు ఆమె చావు నాపాలంటే ఒక్క రాజు వల్ల తప్ప మరెవరి వల్ల కాదు. ఈ మహానగరంలో రాజు ఎక్కడ తిరుగుతున్నాడు ఈ కొద్ది టైంలో ఎలా కనుక్కునేది సార్? అతను ఎక్కడ ఇరుక్కున్నాడో ఏం చేస్తున్నాడో ఇప్పుడు ఎలా తెలుస్తుంది సార్? కనీసం అతని ఫోటో అయినది ఇచ్చారా? ఫోటో లేదట సార్. మనిషి వివరాలు చెప్పింది నాంచారే. పదండి, ఇక ఆలస్యం చేసి లాభం లేదు. పదండి. సితారింట్లో ఉన్నారా? షూటింగ్కి వెళ్ళారండి. ఎక్కడ? తెలీదండి. అది సరే, ఏ కంపెనీ షూటింగ్కి వెళ్ళారో తెలుసా? చెప్పలేదండి. పోనీ రాజు అనే వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడా? ఎవరు రాలేదండి. డాక్టర్ గారు, సితార ఎక్కడుందో కనుక్కుని మీరు వెంటనే వెళ్ళి కలవండి. ఏ అగాత్యం జరగకుండా ఆపండి. ఈ ఊళ్ళో రాజు ఎక్కడున్నాడో వెతికి మేము తీసుకొస్తాం. అదరా. వెళ్ళారా? తెలియదు సార్. హలో హలో, భారత ఇన్ఫర్మేషన్ అండి. సితార ఏ షూటింగ్లో ఉన్నారు మీకు తెలుసా? ఆహా. బుద్ధులను షట్టు బుద్ధాన్ని సంచి వేసుకుని ఎవరన్నా వెళ్ళారా? అదా తొందర మాకు ఇన్ఫర్మేషన్. సితార ఏ షూటింగ్లో ఉన్నారు మీకు తెలుసా అండి? సితార ఏ షూటింగ్లో ఉందో చెప్తారండి ప్లీజ్ ప్లీజ్. లొకేషన్ మీకు తెలుసా అండి? ఎవరిని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి? హనుమాన్ పిక్చర్ వాళ్ళ నెంబర్ అండి? ఇలా వెతికి లాభం లేదు. ఈజ్ ఇట్ శైలజ పిక్చర్స్? డాక్టర్, ఆ పేషెంట్ పల్స్ రేట్ సరిగ్గా లేదు. సిస్టర్, డోంట్ డిస్టర్బ్ మీ. ఆ పేషెంట్ వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్ రాజారావు చెప్పాను, వెళ్ళండి కలు. రెడీయా? డైరెక్టర్ గారు, నిద్ర మాత్రం బాటలు రెడీ సార్. సితార గారు మీకు డాన్స్ చేయాలి. నిజం మాత్రం కాదు కదా? అబ్బే, పెప్పర్మెంట్ పెడాలి సార్. ఓకే ఓకే. హలో, హనుమాన్ పిక్చర్స్. ఇవాళ మీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి? ఊర్చివర్ కొండ మీద. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాజ్ సంగతి ఏమైనా తెలిసింది? ఎంత తిరిగినా కనబడలేదు సార్. ఎక్కడున్నాడో ఏమిటో ఎన్నో చోట్ల వెతికాం సార్. సితార ఎక్కడుందో ఇప్పుడే తెలుసు. అలాగా ఆలస్యం చేసి లాభం లేదు. పదండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న రాత్రి దొంగతనం చేసి పారిపోతున్న ముగ్గురు రౌడీలు పట్టుకున్నాం. వాళ్ళని చితకబాతే నిజం చెప్పారు. ఎంఎస్ఆర్ 2751 కారు కింద పడ్డ మనిషిదట ఈ బ్యాగ్. ఆ కారు మీదేనని తెలిసింది సార్. మై గాడ్, ఈ బ్యాగ్ రాజుది. ఈ పళ్ళెం కూడా అతందే. దాంచా చెప్పింది కదరా? కరెక్ట్. డాక్టర్ గారు, ఈ పేషెంట్ ఎక్కడున్నాడు? అతన్ని ఇప్పుడే థియేటర్ తీసుకెళ్ళారు. ఆపరేషన్ జరగబోతుంది. కమా కమా. ఈ సినిమాలో ఆఖరి సీన్ మేడం ఇది. మీరు అమితంగా ప్రేమించిన ప్రియుడు పోవడంతో మీ జీవితం ప్రాణం పోయిన శరీరంలో మారింది. అలాంటి బతుకును భరించలేని మీరు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చారు. ఈ బంగ్లాలోనే మొదటిసారిగా మీరు మీ ప్రియుడిని కలిశారు. ఆ తీపి గుర్తులు తలుచుకుంటూ నిద్ర మాత్రలు వేసుకుంటూ అతనికి ఇష్టమైన ఆలాపన గుర్తుకురాగా ఆ జ్ఞాపకాల నుంచి డ్యాన్స్ స్టార్ట్ చేసి విపరీతమైన వేగంతో ఈ బంగ్లా అంతా తిరుగుతూ ఆఖరికి ఒరిగిపోతారు. అంటే ఈ సీన్తో నా జీవితం ముగిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇక్కడ తృప్తిగా సరిపోతారు. యు ఆర్ రైట్. మీ ప్రేమ జీవితానికి ఇది చర్మగీతం. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. ఇదిగోండి బాటిల్. నిన్న రాత్రి మా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ వైటమిన్ సి టాబ్లెట్స్ తెచ్చాను. ఇవే వాడతాను. నో అబ్జెక్షన్. కానీ ఎఫెక్ట్ మాత్రం నిజమైన నిద్ర మాత్రలు మిగిలినట్టే ఉండాలి. ఈ సీన్ మీరు జన్మలో మర్చిపోలేరు. అది నిజం. నో, ఇప్పుడే ఆపరేషన్ పూర్తయింది. ఈ పరిస్థితిలో పేషెంట్ కదిలిస్తే అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. కానీ ఇతను తీసుకువెళ్ళటం చాలా అవసరం డాక్టర్. ఇంపాసిబుల్ డాక్టర్. అవతలో వ్యక్తి ప్రాణాన్ని కాపాడాలంటే ఇతను తీసుకువెళ్ళటం చాలా అవసరం. అందుకే ఈ రిస్క్ తీసుకుంటున్నాను. ఐఎమ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంబులెన్స్ అరేంజ్ చేయండి ప్లీజ్.
ఏం క్లాప్. Thank you.